హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరే ఏముంది, గవర్నమెంట్ జాబ్ కదా, నేను పెళ్లి చేసుకునేవాడు మంచోడు వస్తాడులే, నీకేముందిలే, లైఫ్ సెటిల్ అయిపోయింది, నీకేముందిలే, మంచి శాలరీ వస్తుంది. సో బేసిక్గా ఇవి నేను జనరల్ పబ్లిక్ నుంచి వినే విషయాలండి. బట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండకపోవచ్చు, బట్ దిస్ ఇస్ మై పర్సనల్ పర్స్పెక్టివ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది కదా, లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటే ఖచ్చితంగా కాదు అండి. ప్రైవేట్లో ఎంతైతే కష్టపడుతున్నామో గవర్నమెంట్లో కూడా అంతే కష్టపడాలి. మేబీ దెర్ ఆర్ సమ్ ఎగ్జామ్షన్స్, లైక్ సమ్ డిపార్ట్మెంట్స్ ఉండుండొచ్చు వెర్ యూ కెన్ సిట్ అండ్ రిలాక్స్ ఈవెన్ దో యూ విల్ గెట్ యువర్ సాలరీ. బట్ దెర్ ఆర్ డిపార్ట్మెంట్స్ టూ వెర్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అండ్ అంత హార్డ్గా వర్క్ చేశాక కూడా, లైక్ ఈవెన్ ఆఫ్టర్ యూ పుట్ యువర్ 110% ఆఫ్ యువర్ ఎఫర్ట్, ఇంకా ఎక్కడో 0.1% ఎఫెక్ట్ ఎందుకు పెట్టలేదు అని అడిగి క్వశ్చన్ చేసే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. లైఫ్ ఎవ్రీబడికి ఒకేలా ఉండదు. లైక్ గవర్నమెంట్ ఆఫీషియల్ అందరికీ ఒకేలా ఉండదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఒకేలా ఉండదు. మంచి శాలరీ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందా అంటే ఖచ్చితంగా కాదు అండి. దెర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. మనకి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎంత ముఖ్యమో, మెంటల్ పీస్, జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా లిటరలీ అంతే ముఖ్యం. సో ఫ్యామిలీ టైం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఇలాంటివి ఏం లేకుండా నీకు మంచి ప్యాకేజ్ వచ్చేస్తుంటే నీ లైఫ్ వెళ్ళిపోతుందా అంటే సీరియస్లీ నో, నా వరకు అయితే నో. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈజ్ రియలీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దీస్ డేస్. అండ్ ఒక మంచి ప్యాకేజ్ తెచ్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అప్పుడే పీపుల్ వాల్యూ చేస్తున్నారు. బట్ స్టిల్ ఎవరైతే నీ ఫ్యామిలీ ఉన్నారో, ఎవరైతే నీ ఇన్నర్ సెల్ఫ్ ఉందో, దానికి కూడా మంచిగా అనిపించాలి కదా, ఓకే ఇది చేస్తున్న జాబ్ నాకు బాగానే ఉంది, ఐఎమ్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ఇట్ అని. సో నా పర్స్పెక్టివ్ అయితే నిజంగా ఇలాగే ఉంది అండి. ఎందుకంటే బిఫోర్ చూసింగ్ యువర్ జాబ్ ఇట్ సెల్ఫ్, ట్రై టు అండర్స్టాండ్ మీరు ఫర్దర్గా ఎంత పడాల్సి వస్తుందో, ఎన్ని చూడాల్సి వస్తుందో, ఎంతవరకు మీరు ఎదగగలరో కూడా బిఫోర్ యూ గెటింగ్ ఇన్ టు దట్ జాబ్ ఇట్ సెల్ఫ్ ట్రై టు ఫైండ్ అవుట్ అండి. ఎందుకంటే బయట జనాలు గవర్నమెంట్ జాబ్ అయితే సెటిల్ అయిపోద్ది అని అంటారు. మేబీ దాంట్లో ఒక 90% వరకు అసలు గవర్నమెంట్ జాబ్ లోపల ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. మనందరం బయట, నేను ఈ గవర్నమెంట్లోకి రాకముందు వరకు అబ్బాయిలు చక్కగా కూర్చొని శాలరీస్ వచ్చేస్తున్నాయి కదా అనుకునే పర్స్పెక్టివ్లోనే ఉన్నాను. బట్ అంటిల్ ఐ గాట్ ఇన్ టు ఇట్, నాకు అప్పుడే అర్థమైంది, లేదు, దెర్ ఆర్ డిపార్ట్మెంట్స్ దట్ హ్యావ్ టు వర్క్ సో హార్డ్. అండ్ ఇంత హార్డ్గా వర్క్ చేశాక కూడా డిపార్ట్మెంట్కి రికగ్నిషన్ ఉండదు, ఎంప్లాయీస్కి రికగ్నిషన్ ఉండదు. సో ఇలా కష్టపడే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. సో వాళ్ళని కూడా కొంచెం గుర్తించండి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ప్రైవేట్ ఆర్ పబ్లిక్ గవర్నమెంట్ జాబ్ దేనికి వచ్చినా సరే దాని యొక్క కాన్స్ అండ్ ప్రోస్ రెండూ తెలుసుకోండి. బికాస్ వన్స్ మనం ఆ జాబ్లోకి ఎంటర్ అయ్యామంటే లైఫ్ లాంగ్ దాంట్లోనే సెటిల్ అవ్వాలని ఆలోచిస్తాం తప్ప వేరే దానికి షిఫ్ట్ అవుతామన్న ఆలోచన రాదు. ఒకవేళ వచ్చినా మన సిచ్యువేషన్స్, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్, సొసైటల్ ప్రెషర్ దాని నుంచి బయటికి రానివ్వదు. అందుకు బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద జాబ్ ఇట్ సెల్ఫ్ ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు థింక్, ఇది నాకు కరెక్ట్ ఆప్షన్ ఏనా కాదా అనేసి.